నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక కొత్త చిక్కొచ్చి పడింది. ఏం చేయాలో తెలియక తల పట్టుకునే పరిస్థితి అని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, నిన్ననో మొన్ననో జాయిన్ అయినటువంటి కొంతమంది ప్రధానమైన లీడర్లు, ముఖ్యంగా యూత్ లీడర్లు, ఇంకో పక్క టికెట్లు రాక వ్యతిరేకతతోటి సీనియర్లంతా కూడా పార్టీని వీడుతున్న క్రమంలో, ఇంకో పక్క అంగన్వాడీ టీచర్లు కానీ, అటుపక్క మున్సిపల్ కార్మికులు, ఇంకో పక్క ఎస్ఎస్ఏ సిబ్బంది కూడా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితుల్లో వీటన్నింటినీ ఎలా ఆపాలరా బాబు అనే పరిస్థితుల్లో ఇప్పుడు 108 అండ్ 104 సిబ్బంది కూడా రోడ్డెక్కి సమ్మె చేసే పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళకి ఏం కష్టం వచ్చింది, ఎందుకు వాళ్ళు ఇప్పుడు సమ్మె చేయాలనుకుంటున్నారు అనంటే, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్కి ముందు పాదయాత్ర చేస్తున్న క్రమంలో 108, 104 వాహనాల సిబ్బందికి వాళ్ళకంతా కూడా ఉద్యోగ భద్రత ఇస్తానని ఆయన మాటిచ్చారు కానీ నిలబెట్టుకోలేదు. ఇప్పటి వరకు కూడా 108, 104 వాహనాలన్నీ కూడా అరబిందో సంస్థ అండర్లోనే పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఇప్పటికీ వాళ్ళ అండర్లోనే ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఉండి పనిచేస్తే ఉద్యోగ భద్రత ఏ విధంగా వస్తుంది? మరి ఈ క్రమంలోనే తమని కూడా ఆప్కోస్లోకి తీసుకోవాలని, అంటే ఏపీ కార్పొరేషన్ అవుట్సోర్స్లోకి తీసుకోవాలని, కొంతమంది 18 ఏళ్ల నుంచి కూడా ఈ 108, 104 వాహనాల్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు ముఖ్యంగా వాళ్ళని కూడా ఆర్టీసీలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో వీళ్ళు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరి వీళ్ళందరి కోరికలను నెరవేరుస్తానని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అయితే మాటిచ్చారు, కానీ ఇప్పటివరకు నెరవేర్చలేదు. మరి ఈ క్రమంలోనే ఇక ఇది తెగదు, ఈయన చెయ్యరు అన్న ఉద్దేశంతో జనవరి 7వ తేదీన విజయవాడలోని సిఐటియులో సమావేశమైనటువంటి ఈ సిబ్బంది అంతా కూడా జనవరి 23 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ క్రమంలోనే ఈరోజు దానికి సంబంధించిన పత్రాలను తీసుకెళ్లి సంబంధిత అధికారులకి కూడా ఇవ్వనున్నారు 108 అండ్ 104 సిబ్బంది. మరి అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తున్నారంటే వాళ్ళకి 26,000 నెలకి జీతం ఇవ్వాలి, అలాగే వాళ్ళ రిటైర్మెంట్ టైం అనేది 62 ఏళ్ళకి పెంచాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు సమ్మె చేయటం వల్ల అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన విద్యార్థులు అయితే నష్టపోతారు. ఇంకో పక్క మున్సిపల్ కార్మికులు చేయటం వల్ల ఓకే, శుభ్రత అనేది తక్కువైపోతుంది. ఇంకో పక్క ఎస్ఎస్ఏ సిబ్బంది కూడా చేయటం వల్ల అటు స్టూడెంట్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఒకవేళ 108 అండ్ 104 సిబ్బంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జనవరి 23 నుంచి కానీ సమ్మె చేస్తే ఏంటి పరిస్థితి? వీళ్ళందరి నష్టం ఒక ఎత్తు అయితే, 108, 104 సిబ్బంది కనుక ధర్నా చేస్తే ఆ నష్టం మరో ఎత్తు, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే 108, 104 వాహనాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇవి నంబర్ 1 స్థానంలో ఉంది మెడికల్ సంస్థ అనేది. సో కాబట్టి 108, 104 ద్వారా ఎంతోమంది ప్రాణాలని కాపాడారు. ముఖ్యంగా 104 అనే వాహనాలని ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేసి ప్రతి నెల గ్రామాన్ని తిరుగుతూ అక్కడున్నటువంటి గ్రామీణుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ వాళ్ళకి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ప్రాణాలను కాపాడుతున్న 104 అండ్ 108 సిబ్బంది ఈరోజు ధర్నా చేస్తే వాళ్ళని ఎవరు కాపాడతారు? మారుమూల గ్రామాల్లో ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, అనారోగ్యానికి గురైనా, లేదా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అత్యవసర పరిస్థితి వచ్చినా వాళ్ళు హాస్పిటల్కి రావాలంటే పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఉన్న దారి కేవలం ఒక 108 అండ్ 104 మాత్రమే. ఇప్పుడు వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళని ఎవరు తీసుకొస్తారు? అసలే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళు సమ్మె చేయడం వల్ల వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటి? సో కాబట్టి ఇది నిజంగా చాలా పెద్ద సమస్య అవుతుంది, ప్రాణ నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళ సమ్మెనైతే వెంటనే విరమించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి వాళ్ళు విరమించాలంటే వాళ్ళ డిమాండ్స్ని కూడా గవర్నమెంట్ నెరవేర్చాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇటు 108 అండ్ 104 వెహికల్స్ ద్వారా ఇప్పటి వరకు యాక్సిడెంట్స్ అయినా కానీ, ఏదైనా అత్యవసర పరిస్థితి అయినా కానీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి నియోనాటల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే సిపిఆర్ చేయడానికి కూడా అందులో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అది కాకుండా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని ట్రీట్ చేయాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో ఇలా రకరకాల ఎక్విప్మెంట్స్ తోటి ప్రాణాలను అయితే కాపాడుతుంది 108 అండ్ 104. మరి ఇప్పుడు వాళ్ళు సమ్మె చేస్తే ఏంటి పరిస్థితి? మరి ఈ సమ్మెపై మరి వీళ్ళ డిమాండ్స్పై జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళ డిమాండ్స్ని నెరవేరుస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఆయన డిమాండ్స్ని నెరవేర్చకపోతే, వీళ్ళు ఈ విధంగానే సమ్మె చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏంటి? మరి ఇది కరెక్ట్ అంటారా? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తీరు
ఈ విధంగా తన వైఖరి అనేది మీరు కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. మరి 108 అండ్ 104 సిబ్బందికి మీరేం చెప్పదలుచుకున్నారు? నాకైతే కాస్త ఆలోచించండి అనే చెప్తాను. కానీ వాళ్ళ డిమాండ్లు కూడా కరెక్టే. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి వెంటనే రియాక్ట్ అవ్వాలి. దీనికి సంబంధించి వాళ్ళకి ఇచ్చిన మాటనైతే నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒకవేళ వాళ్లే కానీ సమ్మెకి నిజంగా వెళ్తే మాత్రం పరిస్థితి ఆగమ్య గోచరంగా మారే పరిస్థితి అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వీళ్ళు వెంటనే వాళ్ళ సమ్మెని విరమించుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి వెంటనే దీనిపై ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవాల్సిన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? 108 అండ్ 104 సిబ్బందికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. మరి వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు అని అంటే 108 వెహికల్స్ వచ్చేసి 731 ఉన్నాయి. 3500 మంది స్టాఫ్ ఉన్నారు, ఇంక్లూడింగ్ డ్రైవర్స్, ఒక నర్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. వీళ్ళందరికీ సంబంధించి 3500 మంది ఉన్నారు. ఇంకో పక్క 104 అండ్ 102 కలిపి 6000 మంది వరకు స్టాఫ్ ఉన్నారు. సో వీళ్ళంతా కలిసి ఇప్పుడు ధర్నా చేస్తే పరిస్థితి ఏంటి? మరి మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.